కేసీఆర్ అసెంబ్లీకి కనుక వస్తే, అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే రేవంత్ రెడ్డి గుండె ఆగి చచ్చిపోతాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బహుశా ఆయన మనసులో మాట కూడా అదే, బహిరంగంగా కూడా చెప్పాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కొరకరాని కొయ్యగా మారిపోవడం, అంటే కొరకరాని కొయ్యగా ఇన్ ద సెన్స్ అంటే తమకు తాము ఊహించని విధమైన ఎత్తుగడలు వేయడం, తాము ఊహించని విధంగా ఏమంటాం రణతంత్రపు టెత్తులు, రాజరికపు జిత్తులు, ఇవన్నీ కేసీఆర్కు మాత్రమే తెలుసని ఇంతకాలం అనుకుంటూ ఉన్నారు. 2023 డిసెంబర్కు ముందు వరకు కూడా అనుకున్నారు, నవంబర్ ముందు వరకు కూడా అనుకున్నారు. కానీ కేసీఆర్ కంటే కూడా రాజరికపు టెత్తుల్లో, రణతంత్రపు టెత్తుల్లో, వీటిలో రేవంత్ రెడ్డి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నట్టుగా ఈ 2 ఏళ్లలో అర్థమైపోయిన తర్వాత ఎట్లా ఏం చేయాలి కనుక ఇప్పుడు వ్యక్తిగతమైన దాడులకు దిగుతున్నారు. ఒకవేళ కేసీఆర్ కనుక తోలు తీస్తా అని మాట్లాడకపోయి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు నుంచి ఆ విధమైన డోస్ బీఆర్ఎస్కు తగిలేది కాదు. ఇప్పుడు ఇక కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీకి కనుక అంటే ఆయన తెలంగాణ భవన్కు వస్తేనే రేవంత్ రెడ్డికి చలి జ్వరం వచ్చి గతగత వణికిపోయాడట రేవంత్ రెడ్డి. ఇక అసెంబ్లీకే వస్తే పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి గుండె ఆగి చచ్చిపోతాడన్నాడు. బహుశా మరి ఇటువంటి ప్రమాదం ఏదైనా ఉంటుందని కనుక కేటీఆర్ అనుకుంటే, అంటే రేవంత్ రెడ్డి గుండె ఆగి చచ్చిపోయే పరిస్థితులు ఉంటాయేమో అని అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ తరపున మరేమన్నా హైదరాబాద్లో సుప్రసిద్ధులైన కార్డియాలజిస్టుల టీంను ఏమన్నా మరి అసెంబ్లీ ప్రాంగణంలో సిద్ధంగా ఉంచుతారా ఏమిటనేది మనకు తెలియదు. అయితే ఒకసారి మనం ఆయన ఆడియో కూడా విందాం. బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మనం వచ్చి ఏం చేసిండు పాపం సారు, ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయాడు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయాడు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలి జ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒరులుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు, అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. ముందే ఇంతున్నాడు, ఆయన గుండాకి డామ్మంటాడు. చూడండి, దీంట్లో 2-3 విషయాలండి. కేటీఆర్ చెప్పింది ఏంటంటే ఇంతున్నాడని చెప్పాడు. ఇంతున్నాడు అంతున్నాడు అంటే అది కంప్లీట్గా బాడీ షేమింగ్ కిందకి వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి సైజు గురించి మాట్లాడడానికి, అంటే ఆయన పొడుగు గురించి మాట్లాడడానికి ప్రయత్నించాడు. నెంబర్ 2, కేసీఆర్ ఏదో పొలం పని చేసుకుంటున్నాడట. కేసీఆర్ తన మానాన తాను పొలం పని చేసుకుంటున్నాడంటే ఆయన రాజకీయాల్లో లేనట్టు లెక్క. మొన్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్కు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఈ పొలంలో పనిచేసుకునే వ్యక్తి ఎందుకు వచ్చిండో మనకు తెలియదు. మరి కేటీఆర్ చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లోనే చెప్తాను నేను ఏం కొత్త చెప్పట్లేదు. కేటీఆర్ ఏం చెప్తున్నాడు, తన మానాన తను ఏదో పొలం పనులు చేసుకుంటూ ఉంటే నువ్వు రా కమాండ్ రా అని రేవంత్ రెడ్డి రెచ్చగొట్టాడు. దాంతో ఆయన వచ్చాడు. తెలంగాణ భవన్కి వస్తేనే ఇక ఆయన తన కుర్చీ కదిలిపోతుందని భయపడిపోయాడు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వస్తే నీ పరిస్థితి ఏంటి అని అన్నాడు ఆయన. పైగా ఇంతెత్తు లేడు, మరి ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పాడు. సరే, బాడీ షేమింగు కేటీఆర్కు అలవాటే, కేసీఆర్కు అలవాటే, లేదంటే ఈ రకంగా మాట్లాడడం. ముఖ్యమంత్రిని పట్టుకొని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పట్టుకొని వాడు వీడు అన్నాడు. అసలు ఒక ముఖ్యమంత్రిని వాడు వీడు అనొచ్చా అనేది మరి మనకి ఏ డిక్షనరీలో చూసినా కనబడదు. అది వరకు కూడా ముఖ్యమంత్రుల పట్ల చాలామందికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ కంబైన్డ్ ఏపీలో, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ అపోజిషన్ లీడర్. వీళ్ళ మధ్య రాజకీయంగా పోరాటాలు జరిగాయి తప్ప వ్యక్తిగతమైన పోరాటాలు జరగలేదు. వ్యక్తిగతమైన దూషణలు, కత్తి యుద్ధాలు ఏమీ చేసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి
నుంచి వీళ్ళకి ఎదురవుతున్న సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి ఘంటాపథంగా కోస్గి సభ వేదిక పైన మాట్లాడుతూ ఇకపై టీఆర్ఎస్ అనేది మళ్ళీ అధికారకు రాకుండా చూస్తా, ఇదే నా శపథం అన్నాడు. ఇక దాంతో వీళ్లకు ఇంకా అంటే మండిపోతుంది. శపథం చేయడం ఏంటి రేవంత్ రెడ్డి? మరి శపథం చేశాడంటే నిజంగానే ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తాడేమో, మళ్ళీ రాకుండా చేస్తాడేమో అనే అనుమానము, భయముతో కూడిన ఆందోళన. అనుమానం ప్లస్ భయం ఉన్నప్పుడు సహజంగానే ఆందోళన కూడా ఉంటుంది. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇట్లా మాట్లాడడానికి కారణమేమో అని మనం ఒక కంక్లూజన్కి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ రావద్దని మళ్ళీ రాకుండా చేస్తారని చెప్పాడు? గతంలో కూడా రేవంత్ రెడ్డి కేటగిరికల్గా చెప్పాడు, కేసీఆర్ అనే మొక్కను ఈ తెలంగాణలో మొలవనివ్వనని కూడా చెప్పాడు. అందుకు సంబంధించి ఆయన చాలా విషయాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. గతంలో 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలు చేసింది, ఈ రాష్ట్రాన్ని ఎన్ని లక్షల కోట్లలో అప్పుల్లో ముంచేసింది, ఇది కోలుకొని రాష్ట్రంగా ఎట్లా వాళ్ళు తయారు చేశారు, ఏ రకంగా అనేక కుంభకోణాలకు పాల్పడ్డారు, ఇవన్నీ మాట్లాడుతూ మళ్ళీ కనుక వస్తే వీటన్నిటి ఇంకా మిగిలేమంటే వాటిని కూడా మింగేస్తారు అని చెప్పాడు ఆయన. ఈ మధ్య ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇటువంటి మాటలే మాట్లాడాడు. కేసీఆర్ కనుక ఏమైనా పొరపాటున మళ్ళీ వస్తే ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూములన్నీ మింగేస్తాడని చెప్పాడు. అందువల్ల ఆయన ఆ ఉద్దేశంతోనే చెప్పాడు. ఇక ఇప్పుడు చదువుకు సంబంధించిన విషయం వచ్చింది. రేవంత్ రెడ్డి నిరాక్షరాస్యుడని చెప్పేశాడండి. ఆయన ఏమన్నాడు, నేను గుంటూరులో చదివితే ఏం తప్పు, ఆంధ్రాలో చదివితే ఏం తప్పు, రేవంత్ రెడ్డి భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకోలేదా, అండ్ అమెరికాలో ఎవరు ఏం పని చేయాలి, నేను ఏం చేసుకుంటే అమెరికాలో నేనేం చేస్తే నీకేమీ నష్టం, రేవంత్ రెడ్డి లాగా నేను దొంగ పనులు చేయలేదు, రోజు తిట్ల పురాణం తప్ప ఆయనకి ఇంకొకటి చేత కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఏం భాష, టీవీ పెడితే అన్నీ బూతులే, పిల్లలు చెడిపోతున్నారట, టీవీలు కట్టేస్తున్నారట. సో ఇవన్నీ మాట్లాడాడు. ఆయన చెప్పాడు, నేను చెప్తున్న దానికి కొనసాగింపుగానే కేటీఆర్ కూడా ఏం చెప్పాడు, కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి కానివ్వనని రేవంత్ అంటున్నాడని, కనుక రేవంత్ రెడ్డిని అసలు కొడంగల్లోనే మేము ఓడిస్తామని చెప్తున్నాడు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి లేకపోతే రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ చేతుల్లోకి రావడానికి తేడా ఉంది. కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిస్తుందా లేదా అనేది పక్కన పెడదాం. ఎప్పుడైతే ఇక కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేస్తారని రేవంత్ రెడ్డి శపథం చేశాడో ఇక అక్కడి నుంచి వీళ్ళు చెలరేగిపోతున్నారు. రేవంత్ రెడ్డిని చెండాడడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయనపై నిప్పులు కురిపించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకి తాజా కేటీఆర్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.